వార్ లైన్లో ఉన్నారు. శ్రీధర్ గారు నమస్కారం, మాట్లాడండి. ఏమిటి పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ గురించి? కానీ మూడో వంతు పదవులు తీసుకుంటాం కానీ సీట్లు ఇవ్వకపోయినా పర్వాలేదు అంటున్నాడు. బీజేపీ వాళ్ళకి ఇష్టం లేదు, నేనే కలుపుతున్నాను అంటున్నారు. అలాగే మరోవైపు సజ్జల గారేమో గత ప్రభుత్వ పాలన చూసి ఓట్లేయండి అని చంద్రబాబు గారు అడగగలరా అంటున్నారు. సో పవన్ కళ్యాణ్ ఇష్యూ మీద మీ అభిప్రాయం ఏంటి? కొమ్మినేని గారు నమస్కారం అండి. అక్కడ ఉన్న పెద్దవాళ్ళందరికీ నమస్కారం, నమస్కారం అండి. ముఖ్యంగా ఒక చిన్న మాట చెప్పి మీరు అడిగిన ప్రశ్నలకు వెళ్దామండి. ఆంధ్రజ్యోతి మీద దాడి జరిగిందని చెప్పి అందరూ బాధపడతా ఉన్నారండి. యాక్చువల్ గా ఆంధ్రజ్యోతిని వైఎస్ఆర్సీపీ అనే పార్టీ బహిష్కరించి 8 సంవత్సరాలు అయింది. 8 సంవత్సరాల నుంచి ఇది రాప్తాడులో జరిగింది వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీటింగ్, బహిరంగ సభ కాదు. సో అక్కడికి వెళ్ళి ఆయన చేసిన కుట్రకి వాళ్ళ కోపం వస్తుంది. ఇప్పుడు సహజంగా ఇప్పుడు సరే వచ్చినప్పుడు కూడా మీడియా గ్యాలరీలో కూర్చోవాలి కదా. మీడియా గ్యాలరీలో కూర్చోకుండా జనాల మధ్యలోకి వెళ్ళి వాళ్ళని రెచ్చగొడతా ఉంటే జరిగిన దాని మీదే అది. సో ఇక నెక్స్ట్ మీరు అడిగిన ప్రశ్న పవన్ కళ్యాణ్ గారి గురించి. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తారంటే, ఇప్పుడు నేను 1/3 సీట్లు పార్టీ పోస్టులు కాకుండా గవర్నమెంట్ లో పోస్టులు తీసుకుందామని చెప్పి చెబుతున్నారు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ వస్తుందా రాదా అనేది ప్రజలందరికీ తెలుసు, వాళ్ళు ఎట్లాగ వచ్చే ప్రసక్తి లేదు. కానీ 2014లో ఆయన పార్టీ మొత్తం గంపగుత్తగా వచ్చి ప్రచారం చేసి గెలిపించానని చెప్పుకున్న సందర్భంలో ఆయన తెచ్చుకుంది ఒక్క పదవి అండి. టిటిడి బోర్డు మెంబరు హరిప్రసాద్ గారికి ఒక్క పదవి తెచ్చుకున్నారు. సో మిగిలిన వాళ్ళు ఎవరు కార్యకర్తలు కాదు ఆయన దృష్టిలో ఆ రోజున. సో అలా అప్పుడే ఆయన ఏం చేయలేకపోగా ఇప్పుడు ఏం చేయగలరు చెప్పారు. రెండోది, పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు త్యాగాలకు సిద్ధం అవ్వండి అంటారు. ఎవరు త్యాగాలకు సిద్ధం అవ్వాలి? అధికారం అనుభవించిన వాళ్ళు, అధికారం గత 20 ఏళ్ల నుంచి అధికారానికి దగ్గరగా ఉన్న వాళ్ళు త్యాగానికి సిద్ధం అవ్వాలా? పోరాటం చేస్తే వీళ్ళు సైనికులు సిద్ధం అవ్వాలా? వీళ్ళ పార్టీ పేరే సైనికులు అంటారు. సో వాళ్ళ కార్యకర్తలనే సైనికులు, వీర మహిళలు అని చెప్పి అంటారు. వీళ్ళు త్యాగానికి సిద్ధమయ్యేది ఏంటండి? పోరాటం చేయాలి. వీళ్ళు పోరాటం చేసే వాళ్ళు త్యాగానికి సిద్ధం అవటం అంటే కత్తిలి డాళ్ళు ఇంట్లో పడేసి పడుకొని నిద్రపోవటం కదా. త్యాగం చేయాల్సింది ఎవరు? ముసలి ముతక ఉన్న గోరంట్ల బుచ్చి చౌదరి, మన చంద్రబాబు నాయుడు, మన యనమల రామకృష్ణుడు, మన చింతకాయల అయ్యన పాత్రుడు, ఇలాంటి వాళ్ళంతా ముస్లిం ముతక గత 40-50 ఏళ్ళ నుంచి పాలిటిక్స్ లో ఉన్న వీళ్ళు త్యాగాలు చేయాలి అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. తర్వాత సామంచి శ్రీనివాస్ గారు మాట్లాడుతా మా మీద ఎవరు సానుభూతి చూపించాల్సిన పని లేదండి అని చెప్తా ఉన్నారు. అవును, కరెక్ట్. మీ మీద ఎవరు సానుభూతి చూపించాల్సిన పని లేదండి. మీ పార్టీలో ఉన్న, మీ పార్టీ కోసం పనిచేసే వాళ్ళే మిగిలిన వాళ్ళ మీద కానీ వాళ్ళ మీద వాళ్ళు కానీ సానుభూతి చూపించుకోవాల్సిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ పార్టీకి వచ్చింది. నిన్నటి వరకు చంద్రబాబు నాయుడు గారు నానా తిట్లు తిట్టిన తర్వాత కూడా అసలు మాకు ఎట్లాంటి గట్టులు తగాదాలు లేవు అని చెప్పుకున్న చంద్రబాబు నాయుడు గారు తెల్లారి పొద్దున్నే వచ్చి రామరామ అసలు భారతదేశం మొత్తం మీ మీదే ఆధారపడి ఉందని మాట్లాడుతా మీకు రెడీ అయిపోతున్న సందర్భంలో మీరు జుట్లు పట్టుకొని కొట్టుకొని అసలు చంద్రబాబు నాయుడు గారిని అవినీతి పరుడు, అసలు పోలవరం ఏటీఎం లాగా వాడుకున్నాడని చెప్పిన మీరు వెళ్ళిపోయి వాళ్ళు ఏ ప్రయోజనాలు ఆశించి పెట్టుకుంటున్నారు? ప్రజలకు చెప్పాలి. వాళ్ళ మీరు పొత్తు పెట్టుకోవటం మీ నలుగురికి పార్టీ అట్లాగా శ్రీధర్ గారు ఇంకా శ్రీనివాస్ గారు ఏం కన్ఫర్మ్ చేయలే. పవన్ కళ్యాణ్ గారు చెబుతున్నారు నేనే బీజేపీ వాళ్ళకి ఇష్టం లేదంటే అది కూడా ఒప్పుకున్నాడు. పాపం సామంచి గారిని మీరేమనొద్దు, ఆయన ఏం తప్పు మాట్లాడలేదు ఆ విషయంలో. ఆయన అన్నది ఏంటంటే మాకు ఇష్టం లేకపోయినా కొన్ని నేను పార్టీని అంటున్నాను, పార్టీ స్టాండ్. మీ పార్టీలో 10 మంది నాయకులు ఉంటారు, వాళ్ళ పార్టీలో 10 మంది నాయకులు ఉంటారు. మీరు సర్దుకుపోతే కాదు కదా. తేలలేదు కదా, ఇంకా తేలలేదు అనేది ఆయన అభిప్రాయం. ప్రజలకు చెప్పాలి కదా. నేను చెప్తా ఉన్నానంటే ప్రజలు తర్వాత సజ్జల గారు నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఛాలెంజ్ చేశారండి. చంద్రబాబు నాయుడు గారు ఇట్లాంటి పనికిరాని ఛాలెంజ్లు అన్ని చేస్తా ఉంటారండి. అది స్థాయి ఏంటి? ఒక ముఖ్యమంత్రి స్థాయి. ఆయన ఎప్పుడు ఛాలెంజ్ చేయాలి? అధికారంలో ఉన్నప్పుడు నేను ఇది చేశాను అని ప్రజల దగ్గర ఛాలెంజ్ చేయాలి. జగన్ గారు ఏం చెప్తున్నారు? ప్రతి ఒక్కరికి అడ్రస్ చేస్తే ఏం చెబుతున్నారు? ప్రతి మీటింగ్ లో నేను వచ్చిన తర్వాత ఈ 4 ఏళ్లలో మీ కుటుంబానికి మంచి జరిగితే, మీ కుటుంబానికి మంచి జరుగుతుంది అనే నమ్మకం ఉంటే
మీ ఊరికి మంచి జరిగితే నాకు ఓటేయండి. ఆ ధైర్యం 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చెప్పలేదండి? మీరు ఏదన్నా చెప్పండి, సర్వరోగ నివారణ పెన్సిలిన్ టాబ్లెట్ లాగా సర్వరోగ, మీరు ఏదైనా చెప్పండి, నేను కియా తెచ్చానంటాడు. ఆర్బీకేలు అంటే నా 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 ఆలోచన శక్తి, నా విజన్ అంటాడు. ఆయన విధానం అలా ఉంటుంది. ఒక స్టాండ్ ఇప్పుడు ఆయన కూడా చెప్పొచ్చు కదా, 2014 నుంచి 2019 పాలన నేను మళ్ళీ రిపీట్ చేస్తా, నా ధైర్యం ఇది, నా ప్రజలు నాకు ఓటేస్తారు అని చెప్పమని చెప్పండి, ఛాలెంజ్ చేయమని చెప్పండి. డిబేట్ అంటే వాళ్ళకి 4 ఛానల్స్ ఉన్నాయి, వాళ్ళకి ఆ 4 ఛానల్స్ పెట్టుకొని అడ్డంగా పెట్టుకొని ఏది పెడితే అది మాట్లాడితే ప్రజలు ఇంకా నమ్మే స్టేజ్ లో ఉన్నారని 1978 నాటి ఆలోచన శక్తి, అదే బ్రెయిన్, అదే ఆలోచన ఇంకా ఉంటే ప్రజలు ఏం తెలియదు అనుకుంటున్నారా? అసలు పల్లెల్లో ఏం తిడుతున్నారు అనేది చూస్తా ఉంటే తెలుసుద్దండి. నువ్వేం చేసావు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా సుబ్రహ్మణ్యం గారు వెస్ట్ గోదావరి నుంచి, ఒక్క నిమిషం.